Hello students, welcome to our YouTube channel. సో ఇప్పుడు టైం వచ్చేసి midnight 12 o'clock అవుతుంది. సో నేను ఇప్పుడు క్లాస్ రికార్డ్ చేస్తున్నాను జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్ అనమాట. సో పర్టికులర్లీ మాకు కొంత టాపిక్ అయితే అసలు కవర్ అవ్వాల అండ్ మేము సో ఫైట్ చేస్తున్నాం ఎగ్జామ్స్ రాయాలి, ఎలాగైనా అర్థం చేసుకొని రాయాలని. సో ఇది మాకు మెయిన్ టాపిక్ అనమాట. సో నేను ఎలానో క్లాసెస్ చెప్తున్నాను కదా, వై నాట్ మేకింగ్ ఇట్ అండ్ మేక్ సింపుల్ ఫర్ అవర్ క్లాస్మేట్స్ అని నాకు అనిపించింది. సో నేనైతే ఈరోజు ఒక టాపిక్ చెప్పి ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ క్లాస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లింక్ ఇన్ అవర్ క్లాస్ గ్రూప్ అనమాట. సో ఎవరికైనా రాని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఇది ఏదో ఒకలాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వై నాట్ మేక్ ఇట్. సో ఈ రోజు క్లాస్ లో అయితే మనము హార్డీ వెయిన్బర్గ్ లా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. సో హార్డీ వెయిన్బర్గ్ లా అంటే ఏంటి, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క ఫార్ములా బేస్ చేసుకొని ఏ మనం చేస్తాము, అసలు ఎందుకు మనం ఇది చేస్తామని చెప్పి మనం తెలుసుకోబోతున్నాము. అండ్ ఈ క్లాస్ అంతా అయిపోయినాక చివరిలో ఐ ప్రొవైడ్ ద నోట్స్ also. So let's come to our class. So first of all, mainly హార్డీ వెయిన్బర్గ్ లా అంటే హార్డీ అనే ఒక సైంటిస్ట్, వెయిన్బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ఇద్దరు కలిసి 1908 లో ఒక లాన్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ లా నథింగ్ బట్ హార్డీ వెయిన్బర్గ్ లా కింద మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ హార్డీ వెయిన్బర్గ్ లా అంటే ఏంటి, ఎందుకు ఇద్దరు సైంటిస్టులు కలిసి ఒక లాని క్రియేట్ చేశారు, అంత మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగితే గనక, సో మెయిన్లీ మనం ఈ లా ఎందుకు యూజ్ చేస్తామనంటే జెనెటిక్ ఈక్వేషన్స్ జెనెటిక్ ఈక్విలిబ్రియం గురించి కానీ లేకపోతే జెనెటిక్ ఫ్రీక్వెన్సీస్ గురించి కానీ తెలుసుకుంటాం అనమాట. సో ఎందుకు ఇది మెయిన్లీ అని అంటే, సో జీన్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వేరియస్ జీన్స్ ఆఫ్ పాపులేషన్. సో వేరియస్ జీన్స్ ఒక పాపులేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి జీనిక్ క్యారెక్టర్స్ ని మనం చూస్తాం. సో ఇన్ అ పర్టికులర్ పాపులేషన్ వేరియస్ జీన్స్, సో వేరియస్ జీన్స్ యొక్క జీన్ ఫ్రీక్వెన్సీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంట, సో జీన్స్ ఆఫ్ పాపులేషన్ of their gene frequencies remains constant generation after generation. సో ఒక స్పెసిఫిక్ జీన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ వీడు ఏం చెప్తున్నారు అని అంటే, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మారిన తర్వాత కూడా వాటి యొక్క పాపులేషన్ జెనెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది అంట. ఎప్పుడు ఇది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది అని అంటే, వెన్ ఇట్ ఈస్ అ లార్జ్ పాపులేషన్ లో మాత్రమే ఈ జెనెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వేరియస్ జీన్ యొక్క పాపులేషన్స్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ కూడా మెయింటైన్ అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ బి అ లార్జ్ పాపులేషన్ అండ్ మేటింగ్ ఎట్ ర్యాండమ్ సెలక్షన్స్ లో మేటింగ్ జరగడం అనమాట. అంటే ఎప్పుడు ఏ వచ్చి బితోనే మేట్ అవ్వడం కాదు, సి వచ్చి డి తోటే మేట్ అవ్వడం కాదు. సో ఏంటంటే ర్యాండమ్ గా, సో ఆల్ఫాబెట్స్ లో 26 ఆల్ఫాబెట్స్ లో మనకి ఏ వచ్చి ఏ జెడ్ నో లేకపోతే బి వచ్చి ఏఎక్స్ నో వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక ర్యాండమ్ సెలెక్షన్ అనేది మేటింగ్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు. అండ్ కమింగ్ to absence of mutation, we all know that mutation is a sudden change in the chromosome or sudden change in allele or genic character అని మనం మాట్లాడుకుంటాం. సో when the absence of mutation and migration, మనకి ఈ జీన్ ఫ్రీక్వెన్సీస్ ని among a population in between the genes అని మనం చెప్పుకుంటున్నాము. సో అసలు ఈ హార్డీ వెయిన్బర్గ్ లా అంటే ఏంటి, దీన్నే మనము జెనెటిక్ ఈక్విలిబ్రియం అని కూడా అంటాము. జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, జెనెటిక్ మీన్స్ నథింగ్ బట్ జీన్స్ అండ్ ఈక్విలిబ్రియం మీన్స్ మెయింటైన్ ఇట్ కన్స్టెంట్. సో కన్స్టెంట్ గా దాన్ని మెయింటైన్ చేయడం అనమాట. సో ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నాము, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ పర్టికులర్ పాపులేషన్ లో వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎలా మెయింటైన్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ లానే మనం హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ హార్డీ అండ్ వెయిన్బర్గ్ ఇద్దరు సైంటిస్టులు కలిసి ఒక ఫార్ములాను అయితే ఇచ్చారనమాట, వేర్ P plus Q is equal to 1. సో ఇక్కడ P అంటే నథింగ్ బట్ డామినెంట్ జీన్ ఆర్ డామినెంట్ ఎలిల్ ఆర్ డామినెంట్ క్యారెక్టర్ అని మనం మాట్లాడుకోవచ్చు. when coming to the Q is the R means recessive. సో ఇక్కడ Q అంటే రెసెసివ్ క్యారెక్టర్, రెసెసివ్ ఎలిల్ అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నారు అని అంటే, డామినెంట్ క్యారెక్టర్ విచ్ మీన్స్ P అండ్ రెసెసివ్ క్యారెక్టర్ విచ్ మీన్స్ Q ఈక్వల్ టు 1 అని
వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళే హార్డీ వెయిన్బర్గ్ లాలో వీళ్ళు ఇంకొక ఫార్ములాని మనకి ప్రపోజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చిన్నప్పుడు 10th మ్యాథ్స్ ఆ టైంలో బాగా చదివింది ఏంటంటే a+b² = a²+2ab+b². సో ఇదంతా 10th అంతా ఇదే తిరిగింది కదా. ఇప్పుడు పీజీలో కూడా మళ్ళీ మ్యాథ్స్ ఏంటి అని అనుకోవచ్చు, నేను కూడా అట్లానే అనుకున్నాను. బట్ ఇట్స్ సచ్ ఎ సింపుల్ మ్యాథ్ ఈక్వేషన్ అనమాట ఈ సమ్లో. సో వాళ్ళు కూడా ఈ హార్డీ వెయిన్బర్గ్ లాలో మనకి ఇంకొక ఫార్ములాని డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. సో విచ్ ఈస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ a+b² ఫార్ములా విచ్ ఈస్ నథింగ్ బట్ p+q² is equal to p² plus 2pq plus q². Okay, so a+b² is equal to a² plus 2ab plus b². సో అట్లా ఉంది అని చెప్తున్నాను మీకు, ఆ ఫార్ములానే తెచ్చి పెట్టారని నేను అనట్లా. సో ఈ ఫార్ములా, సో ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం p మీన్స్ డామినెంట్ క్యారెక్టర్ ఆర్ డామినెంట్ ఎలీల్ అని మనం మాట్లాడుకున్నాము. సో q ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ రెసెసివ్ క్యారెక్టర్, p² మీన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద homozygote, and coming to 2pq is the frequency of a heterozygote and q is the frequency of a homozygote అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఇప్పుడు మనం హార్డీ వెయిన్బర్గ్ లాలో ఉన్న సిగ్నిఫికెన్సెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఏ టైంలో ఇది అప్లై అవుతుంది ఏంటంటే దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనము ఇందాక హార్డీ వెయిన్బర్గ్ లా యొక్క డెఫినేషన్ మాట్లాడుకున్నాము. సో వాళ్ళు ప్రపోజ్ చేసిన ఫార్ములాస్ కూడా మాట్లాడుకున్నాము. అండ్ కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ అండ్ అప్లికేషన్స్, సో నేను ఏమి అంత ఎలాబరేట్ ఎక్కువ మ్యాటర్ ని ఏమి పెట్టాలా, బికాస్ ఎంత అయితే ఇప్పుడు మనకి అవసరమో అంతదే పెట్టాను. సో జస్ట్ లిజన్ ఫ్రీలీ, మీకు అర్థమవుతుందని ఐఎమ్ థింకింగ్. సో కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్, వేర్ మనం ఇందాక మాట్లాడుకున్నది ఏంటి, డెఫినేషన్ లో in a particular population gene frequency of a genes occurs only when it is a larger population అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ సిగ్నిఫికెన్స్ లో ఏమంటున్నారు, లార్జర్ పాపులేషన్ ఉన్నప్పుడు మాత్రమే జెనెటిక్ ఈక్విలిబ్రియం కన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్ అని మనం మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్, ఇన్ ద స్మాలర్ పాపులేషన్ నో జెనెటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ మెయింటైన్. సో ఆ పాపులేషన్ కనుక తక్కువ ఉండుంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ పాపులేషన్, దెన్ ద జెనెటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ మెయింటైన్, ఇట్ ఈస్ నాట్ in a balanced condition అని మనం చెప్పుకోవచ్చు. And coming to next point, if population at equilibrium state, no possibility of evolutionary changes, hence rate of evolution is 0. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ఏదైనా పాపులేషన్ ఈక్విలిబ్రియం స్టేట్ లో కనుక ఉంటే there is no possibility of evolutionary changes. అది ఆల్రెడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో మెయింటైన్ అవుతున్నప్పుడు వేరే యొక్క ఎవల్యూషనరీ చేంజెస్ వచ్చే అసలు ఛాన్సే లేదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి చేంజెస్ జరగకపోతే ఎవల్యూషన్ జరగదు కదా. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఎవల్యూషనరీ చేంజ్, హెన్స్ ద రేట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈస్ 0. మనం ఏం చెప్పుకున్నాము, p+q=1 అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ఎవల్యూషనరీ చేంజెస్ జరిగినప్పుడు అసలు ఎవల్యూషన్ రేట్ ఎంత ఉంటుంది, 0. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ అక్కర్స్ ఓన్లీ ఇన్ when the equilibrium is upset or altered. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ఎవల్యూషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంట, when the equilibrium is upset or altered, when it is in a unfavorable conditions. సో అది ఏం జరుగుతుందంటే ఎవల్యూషన్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్సెట్ ఆర్ ఆల్టర్డ్, అంటే నథింగ్ బట్ చేంజ్ కదా. సో వెన్ ఏ డ్రాస్టిక్ చేంజ్ ఇస్ కమింగ్ ఓన్లీ మనకి ఇక్కడ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మన సిగ్నిఫికెన్స్ లో మనం మాట్లాడుకుంటాం. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్, మెయిన్లీ మనకి హార్డీ వెయిన్బర్గ్ లాకి ఓన్లీ 2 అప్లికేషన్స్ ఉన్నాయి, సంథింగ్ రిలేటెడ్ ద బిఫోర్ ద ఫార్ములా అండ్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సమ్. సో ఏంటంటే మనకి అప్లికేషన్స్ లో 2 ఉన్నాయి. వన్ ఈస్ ద క్యాల్కులేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రెసెసివ్ అండ్ డామినెంట్ జీన్ ఇన్ ఎ పాపులేషన్. ఒక పాపులేషన్ లో మనం ఏదైతే పర్టికులర్ ఏరియా ఇన్ దిస్ స్క్వేర్ ఫీట్ మనం తీసుకుంటే ఆ పర్టికులర్ పాపులేషన్ లో ఉన్న ఏవైతే జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ లో ఎన్ని డామినెంట్ జీన్స్ ఉన్నాయి, ఎన్ని రెసెసివ్ జీన్స్ ఉన్నాయి అనేది మనం క్యాల్కులేట్ అయితే చేస్తాం అనమాట యూజింగ్ ద ఫార్ములా
a plus b whole square అని చెప్పాను కదా. సో యూజింగ్ దట్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ దిస్ అనమాట. సో వెన్ కమింగ్ టు డామినెంట్ జీన్ మనం దీన్ని క్యాపిటల్ M కింద డినోట్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద రెసెసివ్ జీన్ వీఆర్ గోయింగ్ టు denote these as a small m and small m. And coming to the second application of Hardy-Weinberg, calculation of heterozygote in పాపులేషన్. సో హెటెరోజైగోట్ కండిషన్ ఏంటి? మెండల్ లాస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి క్యాపిటల్ టీ డామినెంట్, ప్యూర్ డామినెంట్, స్మాల్ టీ ప్యూర్ రెసెసివ్, క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు వేరే వేరే క్యారెక్టర్స్, బట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అ డామినేటింగ్ క్యారెక్టర్. సో ఇక్కడ మనము ఇక్కడ డామినెంట్ లో క్యాపిటల్ ఎం రెసెసివ్ లో స్మాల్ ఎం తీసుకుంటే ఆటోమేటిక్ గా హెటెరోజైగోట్ ఏమవుతుంది? రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం కండిషన్ లో మనకి ఇది మనం డినోట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అయితే చేయబోతున్నాము. సో ద ప్రాబ్లమ్ ఈస్, సో హియర్ ద ప్రాబ్లం we are going to write it here. So the problem ఏమన్నాడు? Let us assume a hamster population containing 1000 individuals. సో ఒక హామ్స్టర్ పాపులేషన్ తీసుకున్నట్లయితే గనక, సో ఆ పాపులేషన్ పర్టికులర్ ఏరియా పాపులేషన్ ఎన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి? 1000 ఇండివిజువల్స్ అయితే ఉన్నాయి. ఆఫ్ దీస్ 300 ఇండివిజువల్స్ ఆర్ గ్రే. సో ఇందులో మనకి ఏం చెప్పాడు? 300 ఇండివిజువల్స్ గ్రే విత్ రెసెసివ్ జీన్స్. రెసెసివ్ జీన్స్ మీన్స్ small m and small m, which is a recessive condition, and remaining 700 are black, which are said to be dominant. So capital M. So the black individuals may homozygous dominant, which is a capital M and capital M, or it may be a heterozygous dominant. And నేను ఆల్రెడీ చెప్పాను మీకు capital M and small m, which is a heterozygous dominant. ఎందుకు heterozygous dominant అన్నాము? రెండు డిఫరెంట్ ఎలీల్స్ ఉన్నా అక్కడ డామినేటింగ్ ఏంటి? M. So it is automatically representing as a dominant allele. So next ఏమన్నాడు? The two types of black individuals cannot be identified externally by applying Hardy-Weinberg formula. The frequency of capital M and small m gene can be calculated initially. The frequency of heterozygous individuals can be calculated. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హార్డీ-వెయిన్బర్గ్ లాని యూజ్ చేసుకొని గ్రే యొక్క పాపులేషన్ ఎంత ఉంది, బ్లాక్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది అని అంటున్నారు. మరి ఇక్కడ గ్రేది 300 అని చెప్పారు కదా, బ్లాక్ ది 700 అని అన్నారు కదా, మరి ఎందుకు మళ్ళీ ఇంకా దీని పాపులేషన్ కనుక్కోవడం అని అంటే, స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నది ఏంటి? P+Q=1 అని మనం మాట్లాడుకున్నాం. మరి ఈ ఫార్ములా ప్రకారం ఇది P+Q=1 ఎలా అయింది? అవ్వలేదు కదా. సో దాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ న్యూమరికల్స్ ని మనము ఫార్ములాలో బేస్ చేసుకొని మనకి సమ్ చేస్తే, ఫస్ట్ పార్ట్ మనం ఏం చెప్పారు? ఫస్ట్ అప్లికేషన్ లో క్యాల్కులేషన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద RLD జీన్. సో నథింగ్ బట్ దీని ఫ్రీక్వెన్సీ మనం ఫస్ట్ స్టెప్ లో క్యాల్కులేట్ చేసిన తర్వాత ఏదైతే దీని ఫ్రీక్వెన్సీ వస్తుందో అప్పుడు మనం హెటెరోజైగోట్ ఫ్రీక్వెన్సీని క్యాల్కులేట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం ఆ సమ్ ని డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గ్రే 300 వేర్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ M, దీన్ని మనం Q అని చెప్తున్నాము. అండ్ కమింగ్ టు ద P, బ్లాక్ విచ్ ఇస్ 700. సో ఇదన్నమాట. సో అండ్ కమింగ్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నేను F ఆఫ్ అని రాస్తున్నాను. సో F ఆఫ్ Q which is గ్రే మనకి 300. సో మనకి గ్రే యొక్క పాపులేషన్ ఎంత? 300 కదా. సో గ్రే యొక్క పాపులేషన్ 300 అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎంత అని మనం మాట్లాడుకున్నాము? 1000. when 2 zeros cancel, so it is 0.3. and coming to F of P where it is 700, so it is 0.7. so ఇక్కడ ఫార్ములా ఏంటి? P+Q=1. సో P అంటే ఎంత? 0.7.
7, where q అంటే ఎంత 0.3. so altogether 0.7 is plus 0.3 is equal to 1. సో ఇక్కడ ఓవరాల్ గా మనకి ఏం రావాలి, డామినెంట్ జీన్స్ అలాగే రెసెసివ్ జీన్స్ రెండు కూడా 1 అవ్వాలి, విచ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం, జెనెటిక్ ఈక్విలిబ్రియం ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం, మనము బై యూజింగ్ ద లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆర్ లా ఆఫ్ హార్డీ-వెయిన్బర్గ్ లా మనం చూసుకుంటే కనుక a+b² మన ఫార్ములాను కనుక వేసుకుంటే, నేను రబ్ చేసి రాస్తాను. సో ఫస్ట్ స్టెప్ క్లియర్ కదా మనకి, p+q1 ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో టైంకి డస్ట్ డ్రై కనపడలేదు. p+q² is equal to p² plus 2pq plus q². ఓకే, ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడికి వస్తే కనుక మనము, సో ఇక్కడ p² అంటే ఎంత, ముందు మనం అప్లికేషన్ 1 లో ఫార్ములా బట్టి మనకి 0.7² plus 2 0.7, ఇక్కడ q ఎంత మనకి 0.3 వచ్చింది, ప్లస్ అగైన్ q is 0.3 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇది హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఇది 0.49 ప్లస్ 2. సో ఇది మనకి ఈ క్యాల్కులేషన్ అంతా మనకి చేస్తే 0.42 ప్లస్ 0.3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0.9 గా మనకి రావడం అయితే జరిగింది. వేర్ 0.7 is a capital M, that means it is a dominant homozygotic condition. 0.42 is a capital M and small m, which is a heterozygote. So which is in a heterozygous condition where the both alleles are different, but it represents a dominant character only. Where it is a pure recessive small m కింద మనము మాట్లాడుకుంటాము. సో ఇక్కడ దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనం కనుక కడితే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m. సో మనకి ఇక్కడ పాపులేషన్ ఎంత, టోటల్ పాపులేషన్ ఎంత 1000 కదా, టోటల్ పాపులేషన్ ఈస్ 1000. సో ఇక్కడ మనం పెద్దగా రాస్తున్నాను. సో మనకి హెటెరోజైగోటిక్ యొక్క ఫ్రీక్వెన్సీని గనక మనం కడితే, సో ఇన్ ద సెకండ్ లా, సో ఇక్కడికి మనకి ఫస్ట్ లా అనేది కంప్లీట్ అయింది. సెకండ్ లా ఏంటి, క్యాల్కులేషన్ ఆఫ్ హెటెరోజైగోట్ ఇన్ పాపులేషన్, పర్టికులర్ పాపులేషన్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ m, సో ఇక్కడ టోటల్ పాపులేషన్ ఎంత అని చెప్పుకున్నాం మనము 1000. సో మనకి 0.4 వచ్చింది కదా, అక్కడ 0.49 మనకు వచ్చింది కదా. సో ఓవరాల్లీ మనకి అది 490 ఏమైంది, క్యాపిటల్ M అయింది. అండ్ అలానే 0.42 మనకి ఏమొచ్చింది, హెటెరోజైగోట్ వచ్చింది. సో విచ్ ఈజ్ అల్టిమేట్లీ 420 ఈజ్ అ capital M and small m. And coming to a pure recessive, మనకి అక్కడ ఏమొచ్చింది 0.9 వచ్చింది, where it is a 90 which is a pure recessive. సో ఎప్పుడైతే మనం ఈ 1000 పాపులేషన్, ఈచ్ వన్ ఈస్ హ్యావింగ్ 2 parts of allele కాబట్టి ఇంటూ 2 మనం చేసినప్పుడు అయితే మనకి 490 ఇంటూ 2 ఎంత 980, అండ్ 420 ఇంటూ 2 ఎంత 840, and 90 into 2 is 180. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 980 ఏంటంటే డామినెంట్ క్యారెక్టర్స్ ని మనం మాత్రమే తీసుకుంటాం అన్నమాట, దీన్ని మనము తీసుకోము. సో వై మీన్స్ ఇక్కడ మనకి అల్టిమేట్ గా ఏం రిప్రజెంట్ చేస్తుంది, డామినెంట్ జీన్ ని రిప్రజెంట్ చేస్తుంది. వేర్ ఇట్ ఈస్ అ ప్యూర్ రెసెసివ్, దెన్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. వేర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ 980 and capital M and small m, where the individuals are only 420, we are going to take 420. So here ultimately 10 14, so 1400 overall population
ఓవరాల్ 2000 ఎలీల్స్. సో ఇక్కడ మనకి ఎన్ని స్టార్టింగ్ పాపులేషన్ లో మనకి ఎంత అని చెప్పారు, 1000 పాపులేషన్ అని చెప్పారు. as they are having each allelic characters, so overall the population is 2000 population where 980 are capital M and 420 individuals are capital M and small m. here మనకి ఏం వస్తుందంటే ఎప్పుడైతే మనం ఇక్కడ మనం జీన్ ఫ్రీక్వెన్సీని కనుక్కుంటే, so 14 divided by 20 is nothing but 0.7. So 0.7 is a dominating character where P kada. So starting equation లో చెప్పుకున్నట్టు where P is equal to 0.7 మనకు అక్కడ కూడా వచ్చింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సమ్ అండ్ ఇది కూడా ఉన్న రెండింటికి మనకు అల్టిమేట్ గా వచ్చే ఆన్సర్ అయితే అదే. బట్ ఇక్కడ మనకి వాళ్ళు హార్డీ వెన్బర్గ్ పక్కన రెండు అప్లికేషన్స్ మనం చేస్తే కనుక మనకి వచ్చింది ఏంటి 0.7. అండ్ కమింగ్ టు ద MM frequency. సో ఇందాక తీసుకున్నదేమో dominating which is a P1, here it is a recessive one which is a Q1. ఓకే, ఇక్కడ డామినెంట్ లో ఎంత వచ్చింది 180 where 180 is a small m character and ఇందులో కూడా మనకు ఒక m ఉంది కదా. సో ఇండివిజువల్స్ ఎంత 420. సో 420 is a capital M and small m where it is ultimately 600 divided by 2000 population is 0.3. so hence P plus Q is equal to 1 where Q is 6.7 plus Q is 0.3 ultimately 1. so hence the Hardy-Weinberg equilibrium or genetic equilibrium is maintained. so clear కదా. సో మీకు ఈ సమ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ వీడు అడిగినట్టయితే హ్యామ్స్టర్ పాపులేషన్ లో గ్రే తీసుకున్నాం, బ్లాక్ తీసుకున్నాము. హియర్ ద బోత్ ద ఇండివిజువల్స్ ఆర్ ఈక్వల్ టు ద జెనెటిక్ ఈక్విలిబ్రియం అండర్ ఇట్ ఈస్ అన్ larger population which is occurring under random mating, no migration and no mutation. సో అల్టిమేట్ గా మనకి ఆన్సర్ అయితే 1 వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనకి హార్డీ వెన్బర్గ్ లా సమ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం 5 లాస్ రాయాలి అండ్ అలానే అప్లికేషన్స్ సిగ్నిఫికెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సమ్ కూడా రాయాలన్నమాట. సో రేపటి క్లాస్ లో మనము 5 లాస్ గురించి చెప్పుకుందాం. అసలు 5 లాస్ ఏంటి, ఆల్రెడీ ఈ రోజు సగం టాపిక్ కవర్ అయింది. వై బికాజ్ ఎందుకు లార్జర్ పాపులేషన్ అని చెప్పుకున్నాము, అండర్ ర్యాండమ్ మేటింగ్ అని చెప్పుకున్నాము, నో న్యాచురల్ సెలెక్షన్ అండ్ ఆల్సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మ్యూటేషన్ అండ్ మైగ్రేషన్ అని చెప్పుకున్నాం కదా. సో దట్స్ ఇట్ అనమాట. రేపు ఇన్ డీటెయిల్ గా దాని గురించి నోట్స్ అండ్ క్లాస్ లో మనము డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ జస్ట్ ఒక క్లాస్ రివ్యూ హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకున్నాము, హార్డీ వెన్బర్గ్ లా హార్డీ అండ్ వెన్బర్గ్ ఆర్ two both different scientists proposed a law which is nothing but a Hardy-Weinberg law in the year of 1908 where the Hardy-Weinberg law is a genetic equilibrium also known as the Hardy-Weinberg equilibrium. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, in a particular population or area gene frequencies of various genes remains constant generation after generation when it is a large population occurring at a non-random mating and in the absence of mutation and absence of migration where they gave a first formula P plus Q is equal to 1 and they gave another formula which is nothing in the formula of A plus B whole square which is nothing but P plus Q whole square is equal to P square plus 2PQ plus Q square where ఇక్కడ మనకి ఏం చెప్పాడు, మనము అప్లికేషన్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇన్ ద సిగ్నిఫికెన్స్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద స్మాలర్ పాపులేషన్ లో, ఇన్ స్మాలర్ పాపులేషన్ లో ఏంటి మనకి అక్కడ మనకి జెనెటిక్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వదు. అండ్ ఇన్ కేస్ ద వేర్ దర్ ఈజ్ ఏదైనా ఒక చిన్న పాపులేషన్ లో ఎవల్యూషనరీ చేంజెస్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వకపోతే దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఎవల్యూషనరీ, హెన్స్ ద ఎవల్యూషనరీ రేట్ ఈస్
0. And when this evolutionary changes occurs, when it is when the population is under it is might be upset or altered, so ఆ సిచ్యువేషన్ లో మాత్రమే మనకి ఎవల్యూషనరీ చేంజెస్ అనేది జరుగుతుందని మనం చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్, there are two applications in the Hardy-Weinberg, which is first application is calculation of the dominant and the recessive gene in a particular population. Okay, so I'm coming to the second application, calculate the heterozygous డామినెంట్ ఆర్ హెట్రోజైగోట్ ఫ్రీక్వెన్సీ అని మనం మాట్లాడుకున్నాం. ఇన్ ద ఫస్ట్ సమ్ లో మనకి p ప్లస్ q ఈక్వల్ టు 1 వేర్ 0.7 ప్లస్ 0.3 ఈక్వల్ టు 1 అని మాట్లాడుకున్నాము. అండ్ కమింగ్ టు ద సెకండ్ అప్లికేషన్ లో మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ స్మాల్ m అని కనుక్కున్నప్పుడు మనకి p యొక్క వాల్యూ వచ్చింది వేర్ ఇట్ ఈస్ అ డామినెంట్ జీన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0.7. అండ్ కమింగ్ టు ద q విచ్ ఇస్ అ ప్యూర్ రెసెసివ్ జీన్ స్మాల్ m and small m, so it is the when it came the population frequency is 0.3. when we are applying the p plus q is equal to 1 formula into this particular hamster population sum or numericals, we got the 0.7 plus 0.3 is equal to 1, where the Hardy-Weinberg law is confirmed that the genic equilibrium is maintained between the population or within the population అని మనం చెప్పుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనము హార్డీ-వెయిన్బర్గ్ లా 5 ప్రిన్సిపల్స్ గురించి 5 లాస్ గురించి మనం మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో హోప్ యూ అండర్స్టాండ్ మై వీడియో. ఇఫ్ it is very helpful to you, like, share and subscribe and comment if any you're having doubts. So I'll post it. Good night. Bye bye. All the best for your exam.